మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలైనగా సింహాసనము మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరియే. జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన 7వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. He who sits on the throne will shelter them with his presence. Never again will they hunger, never again will they thirst. The sun will not beat down on them, nor any scorching heat. For the Lamb at the center of the throne will be their shepherd. He will lead them to springs of living water, and God will wipe away every tear from their eyes. Revelation chapter 7 verses 15, 16 and 17. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకుంటూ మాకు సహాయకుడు అయినందుకు వందనాలు. నిత్యము మీ సన్నిధి మాతో ఉంచి భయభీతులలో మాకు అభయమిచ్చుచున్నందులకు మా కృతజ్ఞతలు. ఈ దిన సహాయంను కోరుతూ యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.